హాయ్ డూడ్స్, ఒక వీడియోలో 5 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అది అవదమ్మా. నేనంతా మొబైల్లోనే చేసుకోవడం వల్ల వాయిస్ ఓవర్కి, ఎడిటింగ్కి, ప్రాసెసింగ్కి ఎక్కువ టైం పడిపోతుంది. నేను ఒక్క ఎపిసోడ్ చేయడానికి 2 రోజులు టైం పడిపోతుంది. అలాంటిది 5 ఎపిసోడ్స్ అంటే ఎలా మావా? మీరు కొంచెం సపోర్ట్ చేసి ఛానల్ కొంచెం గ్రోత్ చేశారంటే డెఫినెట్లీ చేయడానికి కొంచెం నాకు స్కోప్ ఉంటుంది. ఒక 5 ఎపిసోడ్లు కాకపోయినా ఒక 3 ఎపిసోడ్లు అయినా చేయడానికి కొంచెం ట్రై చేస్తాను. ఓకే అయితే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో సముద్రపు దొంగలు అలబాస్టాలో అటాక్ని స్టార్ట్ చేస్తారు. ప్రజల దగ్గరున్న బంగారాన్ని, ఆహార వనరులను దోచుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే క్రొకోడైల్ ఎంట్రీ. అది చూసిన ప్రజల కళ్ళల్లో ఒక ఆనందం. అక్కడికి దోచుకోనికి వచ్చిన కెప్టెన్ క్రొకోడైలా అంటే 7 ఓవర్లర్స్ అని పిలువబడతాడు వాడే కదా. నోరు మొయ్యండి, నేను ఆ సముద్రపు దొంగల తాట తీయడానికి వచ్చాను. క్రొకోడైల్ ప్రజలతో అలా అంటే ప్రజలందరూ మీది ఎంత మంచి మనసు, మమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతారు, దుమ్ము లేపండి క్రొకోడైల్ అంటే. మరొక వైపు అలబాస్టా సైనికులు గుర్రాలపై ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలేమో ఇసుక మహారాజు, దేవదూత, మంచి బాలుడు అని క్రొకోడైల్ని ఎత్తేస్తూ ఉంటారు. ఈ కడుపు చల్లకుండా ఎంత ప్రేమరా మీది. సరే సముద్రపు దొంగలరా, మీరు ఈ దేశంలో రచ్చ చేయకండి. పైరేట్స్ ఏమో నువ్వు ఒక గవర్నమెంట్ కుక్కవై నీ మాట మేమందుకు ఆలకించాలి. ఇక్కడ హీరో అవ్వాలని ప్రయత్నించకండి. ఇక్కడే చనిపోకూడదు అనుకునేవారు నేలమే పడుకోండి. నువ్వు ఎద్దవా లేక ఇంకేదైనా? ఇప్పుడు నువ్వే మా వేటవే. రే మీరందరూ వాడిని వేసేయండి, తర్వాత ఈ టౌన్ని స్వాధీనం చేసుకుందాం. ఇక కెప్టెన్ ఇలా చెబుతూ ఉండగానే క్రొకోడైల్ పైనుంచి నేరుగా కెప్టెన్ ముందుకి వాలిపోతాడు. ఇక కెప్టెన్తో సహా కొంతమంది పైరేట్స్ కలిపి క్రొకోడైల్ బాడీలో కత్తులను దించేస్తారు. భలే చిక్కవరా 7 ఓవర్లాడ్స్ అంటే. క్రొకోడైల్కి ఏమీ కాదు. ఇక రైట్ హ్యాండ్ని పైకెత్తి ఇసుకను ఉపయోగించి సుడిగాలని క్రియేట్ చేసి అందరినీ ఇసుకలో పాతేస్తాడు. అక్కడ వారి కత్తులు, తలకలి తప్ప ఇంకేమీ కాపాడవు. నేను సముద్రపు దొంగనే, అది మీరు అర్థం చేసుకోలేదు. ఇక ప్రజలు క్రొకోడైల్ చేసిన దానికి ఆనందంతో ఉంటే క్రొకోడైల్ వారి బంగారం తీసుకుని పోతూ ఉంటాడు. ఇక అంతా ముగిసిపోయిన తర్వాత అలబాస్టా సైనికులు అక్కడికి వస్తారు. మరొక పక్క సముద్రంలో లూఫీ వాళ్ళు అలబాస్టాకి వస్తూ ఉంటారు. ఇక షిప్ లో ఫుడ్ ఏమి లేకుండా లూఫీ, చాపర్, ఓసప్ తినేయడంతో సంజీ ముగ్గురికి ఒకటి పీకుతాడు. కాసేపటికి లూఫీ, ఓసప్ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వివి అక్కడికి వచ్చి ఇప్పటికైనా ఏదైనా పట్టుకున్నారా అని క్రిందకి చూస్తుంది. అక్కడ ఎరగా వేసింది కారు. నువ్వేం కంగారు పడకు వివి, షార్క్ నైనా పట్టేసుకుంటాం లేదా సీకింగ్ నైనా పట్టేసుకుంటాం. ఇక అది చూసి వివి మీరు కారుతో ఏం చేస్తున్నారా అని ఒకటి పీకుతుంది. ఇక అప్పుడే సముద్రంలో ఆవిరి టైపులో పొగ కనిపించడంతో నామిని పిలుచుకు వస్తానని బీబీ వెళ్తుంది. నామి వచ్చి చూసి అది వాల్కనో యొక్క ఆవిరి మంటలు, దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, అది 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుందని చెప్తుంది. ఇక అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. అప్పుడే అటువైపు నుండి ఒక షిప్ వస్తూ ఉంటుంది. ఆ షిప్ మిస్టర్ 2 బాండ్ క్లైది. వాడి దగ్గర పనిచేసేవాడు అక్కడేదో పొగ కనిపిస్తుంది అంటే మిస్టర్ 2 అది ఏమైనా సరే దానికంటే మనమే ఎక్కువ డేంజర్, పోనివ్వండి. ఇక మిస్టర్ 2 అలా అన్నాక పొగలోంచే వెళ్తారు. బయటకు వచ్చి చూస్తే మిస్టర్ 2 కనబడ్డు. ఏమైపోయాడని వాళ్ళ సైనికులు అనుకుంటే వాడు ఓసప్ లూఫీ వేసిన ఎరకే, అదే కారుకి ఏలాడుతూ ఉంటాడు. మిస్టర్ 2 నేను ఎందుకు ఈ బాతుపైకి దూకాను అంటుంటే లూఫీ ఓసప్ వాడు మనిషిలో ఉన్నాడేటి అని అంటూ ఉండగానే మిస్టర్ 2 సముద్రంలో పడిపోతాడు. ఇక చేసేదేమి లేక ఓసప్, లూఫీ వాడిని పైకి లాగుతారు. మీ దయను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను, అలాగే నాకు ఒక వెచ్చని కప్పుతో సూప్ ఇస్తారా? అయితే వారు తినడానికి ఏమీ లేకపోవడంతో నీకేం పెడతావరా అంటే మిస్టర్ 2 వివిని ఓ అందమైన అమ్మాయి ఒక టీయేనే ఇస్తావా అంటే పోరా వింత మనిషి. ఇక లూఫీ మిస్టర్ 2ని నువ్వు స్విమ్ చేయలేవా అంటే ఓసప్ నీది ఎటువంటి డెవిల్ ఫ్రూట్ ఏంటి అని అడుగుతాడు. ఇక దానితో మిస్టర్ 2 నా షిప్ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా, ఆర్ యూ రెడీ? ఇక మిస్టర్ 2 నా పవర్ ఏమిటంటే అని లూఫీ ఫేస్ పై ఒక్కటి పీకుతాడు. ఇక జోరో వెంటనే మిస్టర్ 2ని లేపేద్దామనుకుంటాడు. కానీ మిస్టర్ 2 లూఫీలా మారిపోయి వారికి పెద్ద షాక్ ఇస్తాడు. ఇక అప్పుడే తన డెవిల్ ఫ్రూట్ గురించి, తన ఎబిలిటీస్ గురించి చెబుతూ ఉంటాడు.
ఇదిగో నా ఎడమ చేతిని నా ఫేస్ మీద పెట్టుకున్నానంటే నా ఒరిజినల్ ఫామ్లోకి వచ్చేస్తాను. ఇదే నా క్లౌన్ ఫ్రూట్. ఇలా చెబుతూ వీళ్ళందరూ షాక్లో ఉండగానే వారి ఫేసెస్ని రైట్ హ్యాండ్తో టచ్ చేసుకుంటూ పోతాడు. ఇక మీకు చూపించే సమయం వచ్చేసింది. ఇలా నా రైట్ హ్యాండ్తో ముట్టుకుంటూ ఉంటే నా ఫేసెస్ ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే నా బాడీ కూడా ఎలా చేంజ్ అయిందో చూస్తారా? ఇదిగో. పోయాడా? లేదు, పోసాడు. ఇంతకు మించి నా పవర్ గురించి మీకు ఎక్కువ చెప్పలేను. ఇక ముగ్గురు మిస్టర్ 2 చేసిందని చూసి కేక సూపర్ అమేజింగ్ అంటూ వేలాలు వేస్తూ ఉంటారు. మీరు ఎంత ఆనందంగా ఉన్నారు కాబట్టి మిగతా ఫేసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇదేలా ఉంది, ఇది ఇంకొకటి. అప్పుడే వివి ఫాదర్ ఫేస్ని చూపించడంతో అది చూసిన వివి ఆశ్చర్యపోతూ ఉంటుంది. జోరో నామే ఇలాంటి తెంగురని ఇప్పుడు దాకా చూడలేదంటారు. ఇక అప్పుడే మిస్టర్ 2 తన సీక్రెట్ టాలెంట్ని చూపిస్తా అంటాడు. కానీ అప్పుడే తన షిప్ మళ్ళీ తిరిగి రావడంతో సరే మీకు ఇంకా గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. ఏంటో ఈ వింత. మిస్టర్ 2 వెళ్ళిపోతున్నానని చెప్పగానే లూఫీ, చాపర్, ఓసప్ ఎంతో ఫీల్ అవుతూ ఉంటారు. మీరు అలా బాధపడకండి, మన జర్నీ ఎప్పటికీ ఆగదు. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ దూరం కాదు. ఇక ఏడవడం మానేయండి, బాయ్. కానీ లూఫీ, ఓసప్, చాపర్ ప్రేమ తట్టుకోలేకపోతున్నాను. ఇక ఇలా ఎవరికి వారి విడిపోయే సమయం వచ్చేసింది. అప్పుడే మిస్టర్ 2 షిప్లోకి వెళ్ళగానే అక్కడ పనిచేసేవారు మిస్టర్ 2 తిరిగి వచ్చేసారు అనగానే ఇది విన్న లూఫీ టీం వీడి మిస్టర్ 2వా అని షాక్లో ఉంటారు. లూఫీ ఏమో వివిని మిస్టర్ 2ని నువ్వు ఎప్పుడు చూడలేదంటే వివి మిస్టర్ 2ని మిస్టర్ 1ని తను ఎప్పుడూ కలవలేదని అంటుంది. వారి పవర్స్ తెలియదు కానీ నేను విన్నదాని ప్రకారం మిస్టర్ 2 స్త్రీ లక్షణాలను కలిగి ఉంటాడు. అలాగే అతను ఎప్పుడు వెనకాల బోన్ క్లే ఉన్న అంశ కోటును ధరిస్తాడు. అది మేము చూసాం. అయితే వివి మిస్టర్ 2 ఫేసెస్ మార్చే సమయంలో వాళ్ళ నాన్నను చూస్తుంది. వాళ్ళ నాన్నను గుర్తు తెచ్చుకుని ఎంతో బాధపడుతూ ఉంటుంది. మరొక పక్క మిస్టర్ 2 చిన్న షిప్లో ఉన్న కొత్త మిత్రులను కలుసుకున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక లూఫీ వాళ్ళ దగ్గర సడన్గా సీ మాన్స్టర్ ప్రత్యక్షమవుతుంది. ఏదో బయటికి వచ్చిందిరా, సముద్రపు పిల్లి. చోపరోసపు అది సీ మాన్స్టర్ రా. భలే దొరికావే, 4 రోజులైంది తినేద్దాం. అది పోయేలా ఉందరా లూఫీ. రే ఓసప్పో వెనక్క తిప్పరా. ఓసప్పేమో అది అవ్వదమ్మా అంటే సాంజీ దానిని పట్టుకోకపోతే మిమ్మల్ని చంపేస్తా, ఏది ఏమైనా దీన్ని వండాల్సిందే. ఇప్పుడే వివి వారి ముగ్గురిని కొట్టి అది అలబాస్టర్ యొక్క సీ క్యాట్స్. అవి భయపడే జీవులు, వాటిని ఏమీ చేయకూడదని చెబుతున్నా మంచి ఆహారం మిస్ అయిపోయిందిరా జోరో అని లూఫీ ఎంతో ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు సముద్రంలో బార్క్యూ వర్క్స్ సింబల్తో ఉన్న షిప్పులు కనిపిస్తాయి. వివి అది చూసి అందరూ ఏజెంట్స్ ఒక్కటిగా చేరుకున్నారు. వీళ్ళు బహుశా బిలియన్స్ యొక్క ఆఫీసర్ ఏజెంట్స్ సబోర్డినేట్స్ అయి ఉండొచ్చు. వీళ్ళు ప్రముఖులైన 200 మంది బార్క్యూ వర్కర్స్. అయితే వీళ్ళు వాళ్ళని చూసిన తర్వాత తమ ఫ్రెండ్షిప్కి గుర్తుగా ప్రతి ఒక్కరూ తమ ఎడమ చేతికి వైట్ క్లాత్ని కట్టుకుంటారు. ఇక అలా ఉండగానే అలబాస్టర్ కూడా దగ్గరగా వచ్చేస్తారు. ఇక లూఫీ ఫుల్గా రెస్టారెంట్లో లాగించేయడమే అంటే వివి ఏమో లూఫీని వాళ్ళందరినీ చూసి చాలా సంతోషంగా ఉంటుంది.